నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, మంగళగౌరీదేవిని ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం. శ్రావణ మంగళవారం నాడు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి నారదుడు సావిత్రికి ఉపదేశించినటువంటి మంగళగౌరీ వ్రతాన్ని స్త్రీలు ఆచరించినట్లయితే గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి, వీటన్నిటిలో కూడా మంగళగౌరీదేవి ఉంటుంది. అందువల్ల వీటిని పూజకు ఉపయోగిస్తే ఆ మంగళగౌరీదేవి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు కావచ్చు. మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించే సమయంలో తోరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు రాసినటువంటి దారానికి పువ్వులు, దవనము కట్టి తోరాలు తయారు చేసుకోవాలి. పూజ సమయంలో గౌరీదేవి దగ్గర ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఒకటి గౌరీదేవికి ఉంచి, రెండు తీసి ఒకటి వ్రతం ఆచరించినటువంటి మహిళామణి, అదేవిధంగా ముత్తైదువకు వాయినం ఇచ్చేటప్పుడు ఆ స్త్రీకి కట్టాలి. అదేవిధంగా మంగళగౌరీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ తోరాన్ని కట్టుకునే సమయంలో ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. స్వయంగా అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయాదేవి సతీ సావిత్రికి ఈ శ్లోకం చెప్పింది. అనసూయాదేవి సతీ సావిత్రికి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మంగళగౌరీ వ్రతంలో తోరాన్ని కట్టుకున్నట్లయితే పరిపూర్ణంగా దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి, గౌరీదేవి అనుగ్రహానికి పాత్రలు కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. ఇది శ్లోకం. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తోరాన్ని కట్టుకొని అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా మహిళామణులు సులభంగా పాత్రలు కండి. అలాగే మంగళగౌరీదేవిని ప్రార్థించిన తర్వాత వెలుగుతున్న దీపాల నుంచి అట్లకాడ మీదకి కాటుక తీసి ఆ కాటుక పట్టి ఆ కాటుకను ధరించడం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ముత్తైదువులకి వాయినాలతో పాటు లడ్డూలు కూడా మంగళగౌరీదేవికి నివేదించి వాటిని పంచిపెట్టడం ద్వారా పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ముత్తైదువులకు వాయినం ఇవ్వటానికి, గౌరీదేవి మహానైవేద్యానికి పులగము, పరమాన్నము తయారు చేయాలి. ఆ తర్వాత 5 ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గంధము, కాటుక ఇచ్చి శనగలు, అరటిపళ్ళు, చలిమిడి వాయినం ఇవ్వాలి. ప్రత్యేకమైన విధి విధానాలతో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించండి. తోరం కట్టుకునే సమయంలో శ్లోకాన్ని చదువుకోండి. మంగళగౌరీదేవి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఉగ్రరక్షశ్చమూ విగ్రహ వ్యగ్రాత్మ పురుహూత జీవన పోషణములు శ్లక్ష్ణ విద్విజ్జన సంఘశ్రవణ మనాక్షృత జీవజీవన శోషణములు సంతతాశ్రిత భక్త సందోహ సంబంధ వికటాఘవల్లికాపేషణములు అఖిల లోకస్థిత నిఖిల సజ్జన చక్ర దోహల చిత్త సంతోషణములు భవదధర వాయుపూరిత పాంచజన్య ఘోరతరజన్య భీషణ ఘోషణములు మీదు మిక్కిలి పాపములూదుగాక వెంకటాచలవాస శ్రీ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, రాక్షసులు దారుణమైనటువంటి కోపముతో సజ్జనులపై పడి బాధిస్తుంటే నువ్వు ఒక్కసారి నీ పాంచజన్య శంఖాన్ని పూరించి వారిపై యుద్ధాన్ని ప్రకటించటంతోనే వారి ప్రాణాలు ఈ పాంచజన్య ఘోషకే సగం పైన పోతాయి. ఉగ్రరక్షశ్చమూ విగ్రహ వ్యగ్రాత్మ పురుహూత జీవన పోషణములు అవి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఈ సృష్టి యొక్క స్థితిని నిరంతరము కొనసాగేలా చేస్తూ ఈ నాదం
ఇక్కడ ఆనందమయమై రాక్షసులకు వినాశకరమై ఈ పాంచజన్య ఘోష వెలువడుతూ ఉంటుంది. శ్లక్ష్ణ విద్విజ్జన సంఘశ్రవణ మనాక్షృత జీవజీవన శోషణములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటంలో నీ ఆలోచన మాత్రమే కాదు, నీవు పూరించే పాంచజన్య శంఖము నుండి వెలువడిన రావము కూడా నీ సంకల్పాన్ని అనుసరించి దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షిస్తుంది, వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతత ఆశ్రిత భక్త సందోహ సంబంధ వికటాఘవల్లికాపేషణములు నిన్ను ఆశ్రయించుకుని నిన్నే నమ్ముకుని జీవించేటువంటి భక్తులు తెలిసో తెలియకో చేసేటువంటి తప్పుల వల్ల కొంత పాపం వారిని ఆవరించి ఉంటుంది. ఈ ఆవరించిన పాపమంతా కూడా నీ పాంచజన్య ఘోష వల్ల ఒక్కసారి అదంతా కూడా పటాపంచలైపోతుంది. భక్తులందరూ కూడా ఈ పాంచజన్య ఘోష విన్నంతనే పరమ పవిత్రులైపోతారు. వారికి దివ్యమైనటువంటి తేజస్సు కలుగుతుంది. అఖిలలోక స్థిత నిఖిల సజ్జన చక్ర దోహల చిత్త సంతోషణములు సకల లోకాలలో ఉండేటువంటి సజ్జనులందరికీ కూడా ఈ పాంచజన్య ఘోష అనేది పరమ శ్రావ్య మధుర గంభీరముగా వినిపిస్తుంది, పరమానందాన్ని కలిగిస్తుంది. అఖిలలోకస్థిత నిఖిల సజ్జన చక్ర దోహల చిత్త సంతోషణములు భవదధర వాయుపూరిత పాంచజన్య ఘోరతరజన్య భీషణ ఘోషణములు ఆ మహావిష్ణువు యొక్క పెదవుల నుండి భవదధర వాయుపూరిత పాంచజన్య ఘోరతరజన్య భీషణ ఘోషణములు మనం గాలిని పూరించి ఒక్కసారిగా శంఖాన్ని ఊదినట్లయితే మన హృదయములో మనం పూరించిన కొద్దిపాటి గాలి మనకు నదుల దగ్గరో సముద్రం దగ్గరో దొరికిన ఈ శంఖముతోనే ఇంత అద్భుతమైన నాదం వస్తున్నది. మరి పాంచజన్య శంఖం అది మహావిష్ణువు పూరిస్తున్నాడు. సకల లోకములు తనలోనే ఇముడ్చుకున్నటువంటి ఆ మహావిష్ణువు ఎంత వాయువుని పూరిస్తాడు. వాయుమండలమంతా తనలోనే ఉన్నది. అటువంటి వాయుమండలమంతా తన హృదయంలో ఉన్నటువంటి మహావిష్ణువు పాంచజన్య శంఖాన్ని తన పెదవులకు స్పృశిస్తూ ఒక్కసారి ఆ మహావాయువునంతటినీ కూడా ఈ పాంచజన్యము నుండి బయటకు వెలువడేలా ఊదినట్లయితే ఎంత దివ్యమైన మహాఘోష వెలువడుతుంది. ఆ ఘోష నిరంతరము కూడా మీదు మిక్కిలి పాపములుదుగాక సకల భక్తుల యొక్క పాపములన్నిటినీ కూడా పటాపంచలు చేసి వారికి దివ్యమైన శక్తిని జ్ఞానమును కలిగించి దుష్ట శిక్షణ చేసి నీ కీర్తిని నిరంతరము కూడా ముల్లోకములలో చాటుగాక అంటూ ఆ మహావిష్ణువు యొక్క పాంచజన్య శంఖమును ఆయన ఆ శంఖమును పూరించే విధానమును పరమాద్భుతముగా రసవత్తరముగా వర్ణిస్తూ పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ గరిమెళ్ళ సోమయాజుల శర్మ గారు రచించిన వెంకటేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం, అందున శ్రావణమాసం. శ్రావణమాసంలో సర్వమంగళి అయినటువంటి గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానం భారతీయ సంస్కృతిలో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్ళైనటువంటి ఆ యొక్క వివాహ వనితలే కాకుండా పెండ్లికి కావలసినటువంటి కన్యలు కూడాను గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఈ గౌరీదేవి యొక్క వ్రత మహత్యం వలన సంభవిస్తాయి. గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానంలో
ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి దానికి సంబంధించినటువంటి కథను చక్కగా ప్రతినిత్యం కూడాను పఠనం చేస్తారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతరీత్యా ఈ యొక్క మంగళవారం నాడు పెద్ద ముత్తైదువులను పిలిచి వారికి పసుపు పారాణిగా కాళ్లకు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క కంఠసీమన గంధాన్ని అలంకరింపజేస్తారు. ఆ ముత్తైదువులకు గౌరీదేవి యొక్క ప్రభావమే ఈమె సాక్షాత్తు వచ్చింది అనేటువంటి భావనా పరంపరలో వారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ వ్రతాన్ని ఆచరించిన వారు వాయనం అనేటువంటిది ఆ పెద్ద ముత్తైదువుకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు వాయనం సమర్పించి పండు తాంబూలాలు ఇవ్వటం వెనకాల సౌభాగ్య కామేశ్వరీ తత్వం విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క గౌరీ దేవిని అర్చన చేసేటువంటి ప్రతి ఒక్కరూ సౌభాగ్య కామేశ్వరీ దేవిని కూడా ఆరాధన చేయాలి. శ్రీమత్ కామేశ్వర ప్రేమభూషణాం శ్రీపతిం భాగ్య సౌభాగ్యదాత్రీం కామేశ్వరీం భజే అంటూ ఆ తల్లిని అర్చన చేసేటువంటి విధి విధానం కూడా ఉంది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి విదియ ఉదయం 10 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 5:59 వరకు. తరువాత మఘ తెల్లవారుజామున 4:51 వరకు. వర్జం సాయంకాలం 5:25 నుంచి 6:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:16 నుంచి 12 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 5:59 వరకు. మరల రాత్రి 2:34 నుంచి 4:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శ్రావణ మంగళవారం. మామూలుగా అప్పులు తీరడానికి మొదలైనటువంటి వాటి కోసం మనం అంగారకుడు, అలాగే రుణహర గణేశ స్తోత్రం, రుణహర నృసింహ స్తోత్రం మొదలైనటువంటి వాటిని ఆచరించుకుంటూ ఉంటాం. ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా పూజాధికం చేయడం ద్వారా విజయాన్ని సిద్ధింపజేసుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సత్సంతానాన్ని పొందుతూ ఉంటాం. కొత్తగా పెళ్ళైన వారు ఈ శ్రావణ మంగళవారముల నోములు నోచుకుంటూ ఉంటారు. 5 సంవత్సరాల పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజించుకోవడం,
శంకరునితో సహా ఆ గౌరీదేవికి ప్రీతికరంగా శనగలను నానబెట్టి, పసుపు వేసి నానబెట్టి వాటిని వాయనాలు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతోంది అంటే, శనగలకు అధిపతి గురుడు, పసుపుకి అధిపతి గురుడు. పసుపు వలన శనగల్లో ఉండేటువంటి ఆరోగ్య సంబంధమైన చిరు చిరు దోషాలు పోతాయి. అంతేకాదు దానికి బలం ఏర్పడుతుంది, గురుబలం. వాటిని మనం దానం చేయడం ద్వారా, ఆహారంలో తీసుకోవడం ద్వారా సత్సంతానాన్ని పొందే అవకాశం పెరుగుతుంది. అందువలన కొత్తగా వివాహమైంది కాబట్టి ఉత్తమ సంతానం నిమిత్తమై గురుని యొక్క అనుగ్రహంతో బాటుగా గౌరీదేవి, శంకరుడు వీరి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఈ శ్రావణ మంగళవారముల వ్రతం, అదే మంగళ గౌరీ వ్రతం అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తుంది. ఈ రకమైన నోములు మొదలైనటువంటివి ఉండడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడం జరిగింది. నేటి ఆణిముత్యాలు. రాబోయే దుఃఖానికి మారుపేరే అత్యాశ. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. బ్రహ్మ విద్యా స్వరూపిణి కదండి తల్లి పార్వతీ పరమాదేవి, బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్తున్నది పురాణం. అందుకు బ్రహ్మ విద్యాది దేవత ఆవిడ, జ్ఞానస్వరూపిణి. అలాంటి జ్ఞానస్వరూపం సముద్రంలా ఉన్నది, అనంతముగా ఉన్నది, అపారముగా ఉన్నది. ఆ జ్ఞాన సముద్రం యొక్క తరంగంలో ఉంది ఆ నవ్వు అన్నాడు ఇక్కడ. అందుకు జ్ఞానాంబో నిధి వీచికాం సుమనసాంకూలంకషాంకుర్వతి. ఇదొక చక్కని మాట వేశాడు ఇక్కడ. సుమనసాంకూలంకషాంకుర్వతి అంటే అమ్మ యొక్క నవ్వు వెన్నెల కదా, వెన్నెల అది పున్నమి వెన్నెల అయినప్పుడు చక్కటి పొంగు వస్తుందండి సముద్రాలకి, వాటికి అలా పొంగుతూ వస్తుంది. అదేవిధంగా ప్రవాహాలు కూడా చక్కగా పెరుగుతాయి దానివల్ల. అలా ఒడ్డును ఒరుసుకుంటూ పొంగుతున్న ప్రవాహములు వస్తూ ఉంటాయి వెన్నెల వచ్చినప్పుడు. అదేవిధంగా అమ్మ నవ్వు వెన్నెలకి సుమనసాంకూలంకషాంకుర్వతి, మంచి మనస్సులు పొంగుతున్నాయట, వాళ్ళ ఆనందం పొంగులు వారుతోంది అని చెప్పాడు ఇక్కడ. సుమనసాం అంటే దేవతలు అని అర్థం. దేవతలు అమ్మవారి వద్దకు వెళ్ళారు, అసుర బాధలు ఇవన్నీ తట్టుకోలేక. అమ్మొక్క నవ్వు నవ్వింది. ఆ నవ్వులో వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత ఆనందం, ఎంత జ్ఞానం లభించిందో వెంటనే వాళ్ళ హృదయం పొంగిపోయిందిట, వెన్నెలకి సముద్రం పొంగినట్లు. అందుకే జ్ఞానాంభోనిధి వీచికాం సుమనసాంకూలంకషాంకుర్వతి కామాక్షాస్మిత కౌముది హరతుమే సంసార తాపోదయం అని అమ్మ నవ్వు వెన్నెల్ని ఇన్ని విధములుగా భావన చేశారు. ఇప్పుడు మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇది 17వ శ్లోకం. ఏషాం బిందురివోపరి ప్రచలితో నాసాగ్రముక్తామణి ఏషాం దీనయువాధి కంఠమయతే ఆరక్కరాలంబనం ఏషాం బంధురివోష్ఠయోరరుణిమా ధత్తే స్వయం రంజనం కామాక్షా ప్రభవంతు తే మమ శివోల్లాసాయ హాసాంకురాః. అమ్మ యొక్క నవ్వు మొలకలు, ఆ చిరునవ్వు. ఇక్కడ వైభవం ఎలా వర్ణిస్తున్నారంటే, ఆ నవ్వుకు పైన అమ్మవారి యొక్క ముత్యాల బులాకి ఉందని చెప్పుకున్న ముత్యం వేలాడుతోంది ఆ నాసిక నుంచి. నాసాగ్రే నవమౌక్తికం అని చెప్పినట్లుగా ముత్యం ఉన్నది. ఈ క్రింద మెడలో ముత్యాల హారాలు ఉన్నాయి. ఇటు ముత్యాలు అటు ముత్యము, మధ్యలో నవ్వని ముత్యము. ఈ చెప్పేటప్పుడు విశేషం ఏంటంటే, ఈ పైన ఉన్న ముత్యం ఎలా ఉన్నదంటే, అమ్మ నవ్వే ఒక బిందు రూపం ధరించి పైన ఉందా అన్నట్లుంది అక్కడ. ఆ నవ్వే ఒక బిందు రూపం ధరించిపోయి పైన ఉంది, వేరే ఎక్కడి నుంచో ముత్యం రాక్కర్లేదు, ఆ నవ్వే ముత్యమై పైన ఉందా అన్నట్లుగా. బిందుహు ఇవోపరి ప్రచలితో నాసాగ్రముక్తామణి. అది ఇక క్రింద ఉన్న హారములున్నాయే అవి ఈ పైన ఉన్న నవ్వుని చెయ్యూతగా పట్టుకుని వస్తున్నాయట. ఈ తెలుపు ఆ తెలుపు కలిసి ఎలా ఉన్నదంటే, క్రింద హారంలో ఉన్న ముత్యాలు అమ్మ నవ్వుని చేయూతగా పట్టుకుని వస్తున్నాయట. ఎందుకంటే కిందవాడు పైకి వెళ్ళాలని అనుకుంటాడు కదా, ఆ విధంగా చేయూతగా పట్టుకుని వస్తున్నాయట. పైగా బంధురివుష్ఠయో రరుణిమా ధత్తే స్వయం రంజనం. కొన్ని సంస్కృత శబ్దాలకి
మనకు అలవాట్లో ఉన్న అర్థాలే కాకుండా దాని వ్యుత్పత్తి అర్థాలు తెలిస్తే ఈ కవిత్వం మరింత బాగుంటుందండి. రంజనం అనే మాట వేశాడు. రంజనము, రాగము, రక్తి అన్నీ ఒకటే అర్థములు. రాగము అంటే ఎర్రదనం, రక్తి అన్న ఎర్రదనం, రంజనము అన్న ఎరుపుదనము కలిగించుట, ఇదొక అర్థం. దీనికి మరొక వ్యవహారం కూడా ఉంది. రాగము అంటే అనురాగం, రక్తి అంటే ప్రీతి, రంజనము అంటే ప్రీతి కలిగించుట, అంతే కదండి. రంజనం అనే దానికి ఎరుపుదనం అని ఒక అర్థము, ప్రీతి కలిగించుట అని ఒక అర్థం. ఇప్పుడు అమ్మవారి నవ్వుకి ఒక రాగం ఉన్నది అన్నాడు. రాగం అంటే బంధుత్వం, ప్రేమ కలిగిన బంధువు ఒకడు ఉన్నట్ట. బంధువు ఉంటే వాడు ప్రేమ చూపించినప్పుడు మనకు చాలా సంతోషం ఉంటుంది. అలాగే బంధువు ఎప్పుడు దగ్గర ఉంటాడు, దగ్గర చుట్టం అని అంటారు కదా. అలా అమ్మ నవ్వుకు బంధువు దగ్గర ఉన్నట్ట. ఆ బంధువు ఎల్లవేళలా రాగం కలిగిస్తూ ఉంటాట, ప్రీతి కలిగిస్తుంటట. అయితే బంధువు రాగము ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బంధువు రాగం అంటే చుట్టము ప్రేమ, బంధువు రాగము. బంధువుకు కుసుమం అని ఒకటి ఉంది, మంకెన పువ్వు, అది ఎర్రగా ఉంటుంది, దానికి రాగం ఉంది. ఏముంది? ఎరుపు ఉంది. అక్కడ రాగానికి ఎరుపు అర్థం. ఇలాగా సంస్కృత పదాల్లో ఉన్న చమత్కారం తెలిస్తే కొన్ని అర్థమవుతాయి. బంధురివోష్ఠయోరరుణిమా ధత్తే స్వయం రంజనం. అలాగా అమ్మవారి నవ్వు దగ్గర బంధువు అమ్మవారి నవ్వుకి కాస్త ఎరుపు అంటిస్తున్నట్టండి, అంటే రాగం కలిగిస్తున్నట్ట. ఆ బంధువు ఎవడు అంటే ఎర్రని పెదవి. అమ్మ తెల్లని నవ్వుకి బంధువుగా ఉన్నది ఎర్రని పెదవి. ఈ బంధువు ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉన్నాడు, ఎందుకంటే పెదవి మీద కదా నవ్వు వస్తున్నది. పైగా బంధువు రాగం కలిగిస్తున్నట్టుగా ఈ బంధువుకం వంటి పెదవి రాగం కలిగిస్తుంది, అంటే కాస్త ఎర్రదనం ఆ నవ్వుకి అంటిస్తుందిట. ఆ తెల్లని నవ్వుక క్రింది భాగం ఆ పెదవి యొక్క వెలుగు కూడా అందులో ప్రతిఫలిస్తోంది అని చూపిస్తున్నారు. అంటే ఎలా దర్శిస్తున్నాడో చూడండి. ఇక్కడ అమ్మ నవ్వు, ఆ పైన ఉన్న ముత్యము, అటుపై ఈ నవ్వు క్రింద ఉన్న పెదవి, ఆ క్రింద ఉన్న ముత్యాలమాలలు, ఇలా చెప్పడంతో మొత్తం ఎన్ని విధములైనటువంటి దర్శనాలు ఒక్క సమయంలో కలిగిస్తున్నాడు. ఇక్కడ ఇది భావించి రాస్తారా ఎవరైనా? దర్శించి రాస్తాడు. అలా దర్శించి రాశాడు కనుక మూక కవి మనకు అమ్మవారిని ఇలా దర్శింపజేయగలుగుతున్నాడు. ఒకేసారి ఇన్ని భావాలు అందించి అమ్మ విగ్రహాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడికి నమస్కారం చేసుకుని 25వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో మరొక ప్రత్యేకతను అందిస్తూ ఉన్నారు. మధ్యే గర్భిత మంజు వాక్యలహరి మాధ్వీఝరీ శీతల మందారస్తబకాయతే జననితే మందస్మితాం సుచ్చట యస్యావర్ధయితుం ముహుర్వికసనం కామాక్షి కామద్రుహో వల్గుర్వీక్షణ విభ్రమ వ్యతికరో వసంతమాసాయతే. అమ్మవారి నవ్వుని ఇక్కడ మందార పూల గుత్తితో పోలుస్తున్నారు. మందార పూల గుత్తి అంటే మందార పువ్వులు అంటే ఎర్ర పూలు కావని చెప్పుకున్నాం. వ్యవహారంలో మందారం అంటే ఇదేనండి. కానీ మందారము అనగా కల్పవృక్ష కుసుమము అని అర్థము. పారిజాతము, మందారము, హరిచందనము, సంతారము, కల్పకము అని కల్పవృక్షాలకు పేర్లు ఇవి. అందులో మందార స్తబకం, ఇవి తెల్లగా ఉంటాయని వర్ణన ఉన్నది. కల్పవృక్ష కుసుమాలు తెల్లగా ఉంటాయని వర్ణించారు. వర్ణనే, దర్శించిన వాడు ఎవడు లేడు ఇక్కడ, ఉంది అంతే. కల్పవృక్షంలో ఏది కావాలంటే అవి తీర్చినట్లుగా అమ్మ చిరునవ్వుతో అభీష్ట సిద్ధి కలుగుతోంది. అది ఇప్పుడు చక్కటి పూల గుత్తిలా ఉన్నాయి కదా, మందార పూల గుత్తిలా అమ్మ నవ్వున్నది. అయితే పూల గుత్తుంటే మకరందం ఉండాలి కదా, మరి మకరందం ఏమిటి? అయితే పువ్వులు వికసించాలంటే వసంత ఋతువు ఉండాలి కదా. కనుక అమ్మ నవ్వనే పువ్వు వికసించాలంటే వసంత ఋతువు ఏదై ఉంటుంది చూడాలి. ఆ వసంతం వస్తేనే ఆ నవ్వు వస్తుంది. అదేవిధంగా అమ్మ నవ్వు పూల గుత్తి అయితే మకరందం ఏమై ఉండాలి భావించండి. పైగా మకరందం ఎక్కడుంటుంది? పువ్వుల మధ్యలో ఉంటుంది. అలాగే అమ్మ నవ్వు మధ్యలో మకరందం ఉందిట. ఆ మకరందం ఏంటంటే వాక్యలహరీ మధ్వీఝరీ అన్నాడు ఇక్కడ. అంటే అమ్మ ఆ నవ్వు మధ్యలో మాట ఉందిటండి ఇక్కడ. అంటే మాటకు అటు ఇటు నవ్వున్నది, మాట చుట్టూ నవ్వున్నది. ఈ చెప్పడం అద్భుతమైన భావం చూపిస్తున్నారు ఇక్కడ. అంటే అమ్మ నవ్వుతూ మాట్లాడుతోంది, మాట్లాడుతూ నవ్వుతోందండి. ఇది సామాన్య లక్షణం కాదు, ఉత్తమ పురుషులకు ఇలాంటి లక్షణం ఉంటుందని వాల్మీకి వర్ణించాడు మనకి రామాయణంలో. రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు స్మితభాషి అని అంటాడు ఒక చోట. ఆయన ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతాట రామచంద్రమూర్తి. అది ఉత్తముల యొక్క లక్షణం అది. ఎందుకంటే వాళ్ళకి శంకలుండవు, వికారాలుండవు, భయాలుండవు, కనుక ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం
నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలేయచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు, ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు అంటారు. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి. మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు. గురువుగారు కనపడ్డారు, ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో, ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. నీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో, కూర్చోవడం ఎలాగో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా పూర్తి చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రదక్షిణం చెయ్యాలో, ఎవరు అప్రధానులైతే వాళ్ళని విసుక్కోకుండా తక్కువతో పంపించవలసి ఉంటుందో ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. అందున ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చెక్కుతాడు. అసలు రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణు అయిపోయి నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు. ఓ, ఒక భార్య ఇలా నిర్ణయించగలదన్నమాట వ్యక్తి గౌరవాన్ని. తను ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు. సీతమ్మ హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా? అది ఎంత పవిత్ర స్థానమో, ఎంత శాంతి స్థానమో మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యమైంది. శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు. ఒక్క మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి, ఎంతో ఆలోచించి చాలా పడికట్టు పదాలు, ఎక్కడ ఆమెతో మాట్లాడేటప్పుడు కించిత్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు. అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అసలు మాట్లాడడం అంటే ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడకూడదో. అమ్మ బాబోయ్, రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది. సీతమ్మని అనసూయమ్మ అడుగుతుంది, రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది. అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు, ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు. సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా? నా భర్త అనృతం నహిరామస్య కదాచిదపి సమ్మతం విశేషేనాశ్రమస్థ సమీపే స్త్రీజనస్య చ. ఇది నా భర్త గొప్పతనం. ఏమి శీల వైభవం! ఒక భర్త బలహీనత ఏమిటో, భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఆవిడంది, నా భర్త కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు మాట్లాడడం చేతకాక కాదు, అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు. ఎక్కడ మాట్లాడ్డో తెలుసా అమ్మా? నా భర్త విశేషేన ఆశ్రమస్థస్య, ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు. గురువుగారు మాట్లాడాలి, నేను వినాలి. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరు, నవ్వుతూ వింటారంతే. అమాయకుడురా వీడు, ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు. కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు. గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం, అంతే. జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి.
కానీ అమ్మ నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డాడు. ఎందుకో తెలుసా? పొర్రపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడ్డమ్మా. ఈ 2 చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. నిజంగా శీల వైభవం అంటే ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి. రామాయణం ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం, వేదోపబృంహణం. సీతమ్మ తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఆ తల్లికి ప్రదక్షిణం ఆచరించి ఆ తల్లి దగ్గరే సెలవు తీసుకున్నారు. పృష్ఠభాగం చూపించారు. పెద్దల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పృష్ఠభాగం చూపించకుండా జాగ్రత్త పడతారు వెనక్కి నడుస్తూ. అది మర్యాద అలా ఉంటుంది. మహాభారతం విరాట పర్వంలో ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు అంటాడు, నువ్వు యుద్ధరంగంలో రథం నడిపేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడిపినా పర్వాలేదు, ద్రోణాచార్యుల వారి దగ్గరికి రథం ఎప్పుడు వెళ్ళినా ఆయన నా కుడివైపు ఉండాలి, కానీ ఎడం వైపు ఆయన ఉండేటట్టుగా రథం నడపవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నా గురువు, వారు నా కుడి పక్కన ఉండాలి, పూజనీయులు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం పక్కకి రాకూడదు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారి ముందు నా రథం ఉంచకు. వారు బాణం వేస్తే వేస్తా, నా అంత నేను వారి మీద బాణం వెయ్యను. ఒక గురువు అంత కట్టుబడిపోయాడు. తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టు లెక్క అని ఒకప్పుడు నేను చచ్చిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. పొరపాటున అనేశాడు, చటుక్కుని ధర్మరాజు గారి దగ్గర అనేశాడు. అలా అనేశాడు కాబట్టి ఇప్పుడు చనిపోయి తీరాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆపదకి అడ్డొచ్చి ఒక మాట అన్నారు, నువ్వు చచ్చిపోయినట్టుగా ఎప్పుడవుతుంది అంటే నిన్ను నువ్వు ఒక్కసారి పొగిడేసుకో సభలో సరిపోతుందన్నారు. ఒకసారి పొగిడేసుకున్నాడు. రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి. ఎంత ఎదిగినా నేనెంతటి వాణ్ణండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి. నేనెంతటి వాణ్ణో తెలుసా అనడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు. నిజంగా ఏవి రామాయణం, అదో అమృతధార, ఆదికావ్యం. మహర్షి అంత అద్భుతంగా అందించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీహరే కృష్ణ మాధవ. పురుషోత్తముడైన శ్రీహరియే మా క్షేమాన్ని కోరి నీ గర్భవాసం చేస్తున్నాడు తల్లి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, అది మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది దైవానుగ్రహం. భోజదేశానికి రాజైన కంసుడు తన మృత్యువును ఏరీ కోరి తెచ్చుకున్నాడు, ఊరికే ఉండకోకుండా. ఆ కంసుడికి నువ్వు భయపడవద్దు. ఎట్లా 8వ సంతానం నిన్ను సంహారం చేస్తుందని ఆకాశవాణి చెప్పిందని అనుకున్నాం కదా. అశరీరవాణి అంటే మనకిప్పుడు ఆకాశవాణిలేండి, అది అశరీరవాణి. అశరీరవాణి చెప్పింది. అప్పుడు చెప్పినప్పుడు అప్పటికైనా వాడికి దయ లేదా, పోనీ 8వ వరకు చూసుకుందాంలే, అంతవరకు నా చెల్లెలు బాగుండని, ముందు పుట్టిన పిల్లలంతా బాగుండని అంటే కొంచెం దయ పెరిగేది వాడికి. ఇంత హీనంగా సంహారం చేసేవాడు కాదేమో. అబ్బో ఎంత ఘోరంగా సంహారం అయ్యాడు ముందు. మనం అనుకున్నాం కదా, తెలుసు కదా మనకు, అందుకని మాట్లాడుకుంటున్నాం. అంత ఘోరంగా సంహారం చేసేసాడు మొత్తం మేనమామను. ఎందుకంటే వాడు అసలు మనిషినా, అసలు రాక్షసుడా? ముందుగా మనిషి కాదు, రాక్షసుడు. రాక్షస అంశం పూర్తిగా ఉంది, 100 భాగాలు. అటువంటి వాడు మిగతా వాళ్ళని వదిలేకోకుండా ప్రతి పుత్రుణ్ణి, ప్రతి చిన్న పిల్ల, అది అప్పుడే పుట్టినటువంటిది. అబ్బా ఎట్లా మనసు వచ్చిందండి ఇది.
కొన్ని చోట్ల ప్రాణులు కూడా అప్పుడే పుట్టినటువంటి పిల్లను ముట్టవు. ఈ కంసుడికి ఎందుకండి శిశువుని సంహారం చేసేటప్పుడు ఎందుకండి రాలేదు? నీ పుత్రుడు తప్పకుండా రక్షిస్తాడు తల్లి అని చెప్పి దేవతలు బ్రహ్మదేవుణ్ణి శివుడిని ముందుంచుకొని శ్రీహరిని స్తుతించారు. వాళ్ళంతా చేరుకొని శ్రీహరిని స్తుతించారు. ఎందుకంటే ఇది దానికి ముందు వచ్చి చూడాలని వీళ్ళందరికీ ఆతరం, పాపం అవాంతరం, పరమాత్ముడు పుడుతున్నాడు కదా అందుకని. వాళ్ళకేం ఎక్కడైనా కనపడచ్చు కదా, వాళ్ళకేం తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాలని ఉందే? దేవతలు ఎక్కడైనా అన్ని చోట్ల వాళ్లే ఉన్నారు. నా హృదయంలో, నీ హృదయంలో కూడా ఉన్నారు దేవతలు. భక్తితో ఉంటే చాలు అన్ని దేవతలు దిగుతారు ఇక్కడ. ఏం చిగిల్చుకొని లోపలికి రావాల్సిన పని లేదు. అయ్యో బీగం వేస్తుందే, బీగం తీసుకొని రావాల్సిన పని లేదు వాళ్ళకి. బీగము తీసుకుంటుంది, బీగము వేసుకుంటుంది. ఆ పరమాత్మ అంశము వీళ్ళందరిది దేవతలు కదా, అందుకని వీళ్ళంతా స్తుతిస్తున్నారు అందరూ. శ్రీహరి ఆ భక్తులందరూ అక్కడికి వచ్చారు, శివుడు కూడా అక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ చేరుకొని స్వామిని స్తుతిస్తూ ఆ శ్రీహరి యొక్క యథార్థ స్వరూపాన్ని కంటికి కనిపించేది కాదే కాదు, ఆ స్వరూపము కంటికి కనపడదు, నిజమైనటువంటి రూపం కనపడదు. భగవంతుణ్ణి ప్రార్థించిన తర్వాత దేవతలు స్వర్గానికి వెళ్ళారు, కంటికి కనపడలేదు కానీ స్వామిని ప్రార్థించారు. ఇంతటితో దశమ స్కందంలోని 2వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక మనము 3వ అధ్యాయంలోకి వెళుతున్నాం. మనం హరే కృష్ణ కృష్ణ. ఈ 3వ అధ్యాయం, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ జననం గురించి చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. భగవంతుడు అవతరించే సమయం అన్ని మంచి లక్షణాలతో కూడి గొప్పగా శుభకరంగా ఉంది. అశ్విని మొదలైన నక్షత్ర గణాలు, గ్రహాలు, మిగిలిన తారకలు శాంతంగా ఉన్నాయి. జన్మలేని శ్రీహరి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. నారాయణ 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 శ్రీహరే కృష్ణ శ్రీహరే కృష్ణ. ఆ నక్షత్రానికి శ్రీహరి నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత. చూసారా, బ్రహ్మదేవుడే అధిష్టాన దేవత. రోహిణి నక్షత్రానికి ఆ సమయంలో దిక్కులు ధూళి లేకోకుండా శాంతంగా ఉన్నాయి. ఆ వాతావరణం ఎట్లా ఉంచోండి, స్వామి ఉదయించే సమయం ఎక్కడా ధూళి లేదు. అంత ప్రపంచం అంతా, అన్ని ప్రపంచాలు అంతా శాంతంగా ఉన్నాయి. నిర్మలంగా ఉన్నటువంటి ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. నిర్మలమైనటువంటి ఆకాశం, ఎక్కడ ఏ ఆటంకాలు అడ్డంకులు లేవు. పట్టణాలు, గ్రామాలు, గనులయందు నిండుగా శుభాలు కలిగాయి. అన్ని చోట్ల శుభాలే, ఎక్కడ వెళ్ళినా శుభాలే. భూమి మొత్తం శుభం. నదులలోని నీరు తేటపడింది. ఆ ప్రవహించే నది జగజగజగా కాకుండా శాంతంగా నీళ్లు కూడా మట్టి లేనే లేదు, ఫిల్టర్ వాటర్ లాగా అయిపోయింది అన్ని చోట్ల. అంత అద్భుతమైనటువంటి నీళ్లు. సరస్సులలోని కలువలు అందంగా ప్రకాశించాయి. అక్కడ అన్ని సరస్సుల్లో ఎక్కడెక్కడున్నాయో అన్ని పద్మాలు వికసించాయి. నీళ్లలో పుట్టేటువంటి ఏ పుష్ప రాశి ఉన్నదో అవన్నీ కూడా అక్కడ ఉదయించాయి, అందంగా ప్రకాశించాయి. వర్ణన చేయటానికి కానీ కవికి కానీ దొరకవేమో, లేక డ్రాయింగ్ గీయటానికి కూడా దొరకవేమో, అటువంటి అందంగా ప్రకాశించాయి. అడవులలో పూల గుత్తులు విరబూశాయి. అప్పుడప్పుడు అడవికి వెళితే మనం పూల గుత్తులు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఒక్కచోట ఈ కలరు, ఇంకో చోట ఆ కలరు, ఆ కలర్స్ అండి, ఆ రంగు అండి. పరమాత్ముడి సృష్టి ఎటువంటిది! ఆ రంగు ఎవడైనా పూయటానికి అవుతుందా?
అట్లనే తేటగా ఆ డ్రాయింగ్లో కూడా రాయలేరు. ఇంచుమించు ఉన్నట్టుగా ఉంటుంది కానీ రాయలేరు. ఆ పూల గుత్తులు విరబూశాయి. ఆ సమయానికి అన్నీ పూశాయి. ఏ కాలమో మొత్తానికి అన్నీ ఆ రోజు మాత్రం అంతా పూశాయి. పక్షులు, తుమ్మెదల గుంపులు చక్కని ధ్వనులు చేశాయి. మామూలుగా తుమ్మెదలు, పక్షులు అప్పుడప్పుడు వికారంగా కూడా అవి కూస్తూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం చక్కని ధ్వనులు చేశాయి. పాటలు పాడేటట్టుగా ఉన్నాయి. ఏ చిన్న ఈగి కూడా శబ్దం అలా అద్భుతంగా చేశాయి. ఆ సమయంలో స్వచ్ఛమైన గాలి, ఆహాహా అంటాం. సాయంత్రం పూట వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటే బయట ఆ గాలి వస్తుంటే అబ్బా ఎంత బాగుంది ఈ గాలి. ఇంట్లో లేదు ఆ గాలి మనకు. స్వచ్ఛమైన గాలి పవిత్రమైన పరిమళాన్ని మోసుకొని వస్తూ, మంచి గాలితో పరిమళం వేరే. ఏదో మంచి గాలి వస్తుంది, చెడ్డగా వాసన కాదది. పరిమళం చాలా అద్భుతమైనటువంటి పరిమళం. సుఖస్పర్శను కలిగిస్తూ వీచింది. ఆహాహాహా అనిపిస్తుంది. విప్రుల యొక్క అగ్నులు పొగ లేకుండా జ్వలించాయి. మామూలుగా యజ్ఞం చేస్తుంటే పొగ వచ్చిందనుకోండి బాగుండదు కదా. పొగనే లేకోకుండా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి ఆ హోమ అగ్నులు. నారాయణ 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 నారాయణ